హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి మంత్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో చేయడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు మనం పార్ట్ 1 వీడియోలో ఒక 12 క్వశ్చన్స్ దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చూడడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఎవరైనా వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ అదేవిధంగా పీడిఎఫ్ కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు అక్కడి నుంచి వెళ్ళి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్స్ పొందవచ్చండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మిలాన్ 2024 బహుళ దేశాల నౌకాదళ విన్యాసం విశాఖ వేదికగా జరగనుంది అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి మిలాన్ 2024 థీమ్ వచ్చేసి 3C అని ఇచ్చాడు. 3 వచ్చేసి మిలాన్ విన్యాసాలు 2001 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి మిలాన్ 2024 బహుళ దేశాల నౌకాదళ విన్యాసం విశాఖ వేదికగా జరగనుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు మిలాన్ 2024 వచ్చేసి ఈ బహుళ దేశాలకు సంబంధించినటువంటి నావికా విన్యాసం, ఇది మనకు విశాఖ వేదికగా 2024 మనకు ఫిబ్రవరి 19 నుంచి 27 తారీఖుల మధ్య విశాఖ వేదికగా జరగనుంది. సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. మిలాన్ 2024 థీమ్ వచ్చేసి మనకు 3C అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మనకు ఫస్ట్ 3Cలో మనకు 3Cకి సంబంధించినటువంటి అబ్రివేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కమరడెన్సీ అంటే ఏంటంటే స్నేహము అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ సి వచ్చేసి ఏంటంటే కొహేషన్ అంటే ఐక్యత. థర్డ్ సి వచ్చేసి మనకు కొలాబరేషన్ సహకారం. సో ఈ 3C యొక్క అబ్రివేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కమరడరీ అనేటువంటిది స్నేహము, సెకండ్ది వచ్చేసి కొహేషన్ ఐక్యత, 3 వచ్చేసి కొలాబరేషన్ సహకారము. ఇది మనకు 2024 యొక్క థీమ్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనం మిలాన్ విన్యాసాలు 2001 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మిలాన్ విన్యాసాలు మనకు భారతదేశం 1995 నుంచి 1995 సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది. సో ప్రస్తుతం జరగబోయేటువంటి విడత వచ్చేసి మనకు 12వ విడత అండి. 12th ఎడిషన్ అనేటువంటిది మనకు ఇప్పుడు 2024లో జరగబోయేటువంటిది 12th ఎడిషన్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు 1994లో ఫస్ట్ టైం జరిగినప్పుడు కేవలం 4 దేశాలు మాత్రమే ఇందులో పాల్గొనడం జరిగింది. సో ప్రస్తుతం 2024లో జరగబోయేటువంటి ఈ మిలాన్ 2024లో మనకు 38 దేశాలు పాల్గొనబోతున్నాయి. సో బహుళ దేశాలుగా గుర్తుంచుకోండి. మనకు 38 దేశాల పేర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా మనకు 2022లో కూడా మిలాన్ విన్యాసాలు జరిగాయి. సో మిలాన్ 2022 వేదిక కూడా మనకు విశాఖ వేదికగా జరగడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మిలాన్ విన్యాసాలు అనేటివి నౌకాదళ విన్యాసం, ఇది భారతదేశం దీనికి సంబంధించి నిర్వహిస్తుంది. మనకు 1995 నుంచి దీనికి సంబంధించినటువంటి విన్యాసాలు జరగడం జరుగుతుంది. 1995లో కేవలం 4 దేశాలు మాత్రమే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనకు ప్రస్తుతం జరగబోయేటువంటి విడత వచ్చేసి 12వ ఎడిషన్గా చూసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క థీమ్ వచ్చేసి 3C కమరడరీ కొహేషన్ కొలాబరేషన్ దీనికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. 38 దేశాలు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. సీ డ్రాగన్ 2024 బహుళ దేశాల నౌకాదళ విన్యాసం అమెరికా వేదికగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇచ్చాడు. సీ డ్రాగన్ 2024లో 10 దేశాలు పాల్గొననున్నాయని చెప్పేసి ఇచ్చాడు. పొసిడాన్ 8I నిఘా విమానం భారత్ నుంచి పాల్గొననుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు సీ డ్రాగన్ 2024 బహుళ దేశాల విన్యాసం వచ్చేసి ఇది మనకు అమెరికాలో ఉన్నటువంటి గ్లామ్ అనేటువంటి వేదికగా జరగనుందండి. గ్లామ్ వేదికగా మనకి ఈ యొక్క విన్యాసాలు జరగనున్నాయి. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సీ డ్రాగన్ 2024కి సంబంధించినటువంటి దాంట్లో 10 దేశాలు పాల్గొననున్నాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇందులో పాల్గొన్న దేశాలు వచ్చేసి మనకు 6 కంట్రీస్ పాల్గొనడం జరిగింది. సో ఇందులో మనకు ఇండియా ఉంది, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా, నెక్స్ట్ వచ్చేసి జపాన్, నెక్స్ట్ వచ్చేసి కెనడా, నెక్స్ట్ వచ్చేసి సౌత్ కొరియా. సో ఈ 6 దేశాలకు సంబంధించి సీ డ్రాగన్ 2024 అనేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి గ్లామ్ అనేటువంటి వేదికగా ఈ యొక్క విన్యాసం జరగనుంది. అదేవిధంగా దీనిలో సంబంధించి పొసిడాన్ 8I నిఘా విమానం భారత్ నుంచి పాల్గొననుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో పొసిడాన్ 8I విమానాలు వచ్చేసి మనకు అమెరికా నుంచి కొనుగోలు చేసుకున్న విమానాలు. సో ఇందులో మనకు సంబంధించి ఈ యొక్క విమానాలు ఈ యొక్క వేదికకు సంబంధించి
సీ డ్రాగన్కి సంబంధించినటువంటి విన్యాసాల్లో పాల్గొననున్నాయని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వన్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం చూసుకోవాల్సి ఉంటుంది. సీ డ్రాగన్ విన్యాసాలు వచ్చేసి అమెరికా దేశం నిర్వహించేటువంటి నౌకాదళ విన్యాసంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇది 2014 నుంచి ఈ యొక్క విన్యాసాలు నిర్వహిస్తుందండి. 2014 నుంచి దీనికి సంబంధించినటువంటి విన్యాసాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం నిర్వహించేటువంటి విన్యాసాలు వచ్చేసి 4వ విడత అండి. సో 4th ఎడిషన్ అనేటువంటిది మనకు ఈ యొక్క సీ డ్రాగన్ 2024 అనేటువంటిది 4th ఎడిషన్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి కంట్రీస్ 6 కంట్రీస్, వాటి యొక్క నేమ్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, సౌత్ కొరియా. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ సి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో క్లీన్ సిటీ అవార్డు ఇండోర్కు లభించిందన్నాడు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా మధ్యప్రదేశ్కి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో తెలంగాణకు మొత్తం 22 అవార్డులు వచ్చాయని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డు క్లీన్ సిటీ అవార్డు ఇండోర్కి వచ్చిందని చెప్పేసి ఇచ్చాడండి. మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇండోర్కి ఇది వరుసగా రావడం 7వ సారిగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు ఇండోర్తో పాటు సంయుక్తంగా సూరత్కు కూడా ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. సూరత్ కూడా ఈ అవార్డు రావడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అవార్డు మధ్యప్రదేశ్కు వచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకి మధ్యప్రదేశ్కు రాలేదండి. సో మనకి ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్రకు వచ్చింది. సో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ వచ్చేసి ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకు ఛత్తీస్గఢ్ ఉంది. వరుస స్థానాలుగా చూసుకున్నట్లయితే మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనేటివి వరుసగా మనకి ఈ స్థానాలు ఉన్నాయి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కి సంబంధించి తెలంగాణకు మొత్తం 22 అవార్డులు వచ్చాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు ఓవరాల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అవార్డులు మనకు 22 రావడం జరిగిందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1-3 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ మనకు ఎప్పటి నుంచి ఇస్తున్నారని చూసుకున్నట్లయితే 2016 నుంచి ఇస్తున్నారు. 2016 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. సో ఇది ఇచ్చేటువంటి మంత్రిత్వ శాఖ ఏంటంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు దీనికి సంబంధించి అవార్డ్స్ ఇస్తున్నారు. మనకు 2023కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ యొక్క థీమ్ చూసుకున్నట్లయితే వేస్ట్ టు వెల్త్ అనేటువంటిది మనకు 2023 స్వచ్ఛ సర్వేక్షణ యొక్క థీమ్గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు 2024కి సంబంధించినటువంటి థీమ్ చూసుకున్నట్లయితే మనకు రెడ్యూస్, నెక్స్ట్ వచ్చేసి రీయూజ్, నెక్స్ట్ వచ్చేసి రీసైకిల్. సో ఈ యొక్క థీమ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు 2023కి సంబంధించినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ థీమ్ వచ్చేసి వేస్ట్ టు వెల్త్. 2024కి సంబంధించినటువంటి థీమ్ చూసుకున్నట్లయితే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటిది వీటి యొక్క థీమ్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మిగతా స్థానాలు చూసుకున్నట్లయితే అదేవిధంగా క్లీన్ సిటీ అవార్డు మనకు ఇండోర్కి వచ్చింది కదా. ఇండోర్కు తర్వాత మనకు సెకండ్ ప్లేస్కు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లోనే రెండు ప్లేసెస్ ఉన్నాయి. మనకి ఇండోర్ సూరత్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ మనకు దేనికి ఇవ్వలేదండి. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు నవీ ముంబైకి ఉంది. సో నవీ ముంబై వచ్చేసి మనకు థర్డ్ ప్లేస్లో ఉంది. మనకు ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకు విశాఖపట్నం ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లేకుండా సిక్స్త్ ప్లేస్ వచ్చేసి మనకు విజయవాడ ఉందండి. సిక్స్త్ ప్లేస్ వచ్చేసి మనకు విజయవాడ చూసుకోండి. అదేవిధంగా మనకు 8th ప్లేస్లో తిరుపతి ఉంది. తిరుపతి అనేటువంటిది మనకు 8th ప్లేస్లో ఉంది. హైదరాబాద్ వచ్చేసి మనకు 9th ప్లేస్లో ఉందండి. హైదరాబాద్ వచ్చేసి మనకు 9th ప్లేస్లో ఉండడం జరిగింది. సో వీటి యొక్క స్థానాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు బెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా మనకు మౌ అనేటువంటిది నిలిచిందండి. బెస్ట్ కంటోన్మెంట్ బోర్డు వచ్చేసి మనకు మౌ నిలిచింది. సో ఇది మనకు మధ్యప్రదేశ్ నుంచి ఉంది. సో మనకు ఇందులో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో భాగంగా టోటల్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే మనకు నేషనల్ వైజ్గా మనకు 24 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో అవార్డులు మనకు 24 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు జోనల్ స్థాయిలో మొత్తం 20 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మొత్తం మనకు 54 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఇచ్చినటువంటి అవార్డ్స్ చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో 24, అదేవిధంగా జోనల్ స్థాయిలో 20 అవార్డ్స్, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలకు సంబంధించి 54 అవార్డ్స్ ఇస్తే తెలంగాణకు సంబంధించి మొత్తం 22 అవార్డ్స్ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు అని చెప్పేసి ఇచ్చాడు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్కు 80వ స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యధికంగా శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో సింగపూర్తో పాటు మరొక 5 దేశాలు దీనికి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు జర్మనీ కావచ్చు, అదేవిధంగా జపాన్ కంట్రీ, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్, నెక్స్ట్ వచ్చేసి ఇటలీ, నెక్స్ట్ వచ్చేసి స్పెయిన్. సో ఈ యొక్క 5-6 దేశాలు మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశాలుగా నిలిచాయి. ఓవరాల్గా మనకు నిలిచినటువంటి కంట్రీస్ వచ్చేసి 6 కంట్రీస్ ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంబంధించిన ప్రధాన కార్యాలయం లండన్లో ఉందండి. అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024కి సంబంధించి భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 80 అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1-3 సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చేసి మనకు 2006 నుంచి ఎవ్రీ ఇయర్ ప్రకటించడం జరుగుతుంది. 2006 సంవత్సరం నుంచి దీనికి సంబంధించి ప్రకటించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి లండన్లో ఉందండి. అదేవిధంగా మనకు 2023 ప్రకారం భారత్ యొక్క ర్యాంకు చూసుకున్నట్లయితే మనకు 84వ స్థానంలో ఉంది. 2023 ప్రకారం భారత్ యొక్క ర్యాంకు 84వ స్థానంలో ఉంది. ప్రస్తుతం 80వ స్థానంలో ఉందండి. సో మనకు 2024లో ప్రకటించినటువంటి ర్యాంకులో చివరి స్థానంలో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉందండి. చివరి స్థానంలో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో చివరి నుంచి సెకండ్ ప్లేస్లో మనకు సిరియా ఉంది. చివరి నుంచి సెకండ్ ప్లేస్లో మనకు సిరియా కంట్రీ ఉంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి దాని మీద క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఐఐటి మద్రాస్ తొలి విదేశీ క్యాంపస్ని టాంజానియాలో ఏర్పాటు చేశారని ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఐఐటి ఢిల్లీ తొలి విదేశీ క్యాంపస్ని దుబాయ్లో ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ వన్ వచ్చేసి భారత విద్యా సంస్థల్ని విదేశాల్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో అనుమతినిచ్చిందని ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఐఐటి మద్రాస్కు సంబంధించినటువంటి తొలి విదేశీ క్యాంపస్ను మనకు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి టాంజానియాలో ఏర్పాటు చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ఫస్ట్ క్యాంపస్ విదేశీ క్యాంపస్ని టాంజానియాలో ఏర్పాటు చేస్తే అదే ఐఐటి మద్రాస్కు సంబంధించినటువంటి రెండవ విదేశీ క్యాంపస్ని మనకు శ్రీలంకలో ఏర్పాటు చేయనున్నారండి. శ్రీలంకలో ఉన్నటువంటి క్యాండీ అనేటువంటి ప్లేస్లో మరి దీనికి సంబంధించినటువంటి రెండవ క్యాంపస్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఇది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. ఐఐటి ఢిల్లీకి సంబంధించినటువంటి తొలి విదేశీ క్యాంపస్ని దుబాయ్లో ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు దుబాయ్ కాదు, అబుదాబిలో ఏర్పాటు చేయనున్నారు. ఐఐటి ఢిల్లీకి సంబంధించినటువంటి తొలి విదేశీ క్యాంపస్ని మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి అబుదాబిలో ఏర్పాటు చేయనున్నారు. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అదేవిధంగా భారత విద్యా సంస్థల్ని విదేశాల్లో ఏర్పాటు చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 2002లో అనుమతినిచ్చిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుందండి. మనకు 2002లో కాదు, 2022 కాదండి, 2023 సంవత్సరం నుంచి మనకు దీనికి సంబంధించి అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో భారతదేశానికి సంబంధించినటువంటి విద్యా సంస్థల్ని విదేశాల్లో ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ 2023లో మనకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఆమోదం లభించిన తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి క్యాంపస్ని విదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనదండి. స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ లేదండి, చూసుకోండి. అదేవిధంగా మనకు ఈ రాజస్థాన్కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, రాజస్థాన్కి సంబంధించినటువంటి జైపూర్ నేషనల్ యూనివర్సిటీ. సో రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ నేషనల్ యూనివర్సిటీ అనేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ కూడా దీనికి సంబంధించినటువంటి క్యాంపస్ని దుబాయ్లో ఏర్పాటు చేయబోతుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మొట్టమొదటి ప్రైవేట్ యూనివర్సిటీ మనకు విదేశాల్లో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీ ఏంటంటే రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ నేషనల్ యూనివర్సిటీ. సో దీనికి సంబంధించినటువంటిది దుబాయ్లో దీనికి సంబంధించిన క్యాంపస్ని ఏర్పాటు చేయబోతుందిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన కరెన్సీ 2024 జాబితాలో కువైట్ దినార్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. ఫోర్బ్స్ అత్యధిక శక్తివంతమైన కరెన్సీ 2024 జాబితాలో ఇండియన్ రూపీ 10వ స్థానంలో నిలిచిందని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఫోర్బ్స్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో కలదు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన కరెన్సీ 2024లో మనకు కువైట్ దినార్ వచ్చేసి ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో 2024 ప్రకారం అత్యంత శక్తివంతమైన కరెన్సీ జాబితాలకు సంబంధించి మనకు ఫోర్బ్స్ ప్రకటించడం జరిగింది. సో దీని ప్రకారం కువైట్ దినార్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనకు వచ్చేసి బహ్రెయిన్ ఉందండి. బహ్రెయిన్ దినార్ వచ్చేసి మనకు సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఓమనీ రియాల్. సో ఓమనీ రియాల్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉందండి. ఫోర్త్ వచ్చేసి మనకు
జోర్డాన్ దినార్ ఉందండి. జోర్డాన్ దినార్ ఉంది. సో జోర్డాన్ దినార్ వచ్చేసి మనకు 4th ప్లేస్లో ఉంది. అదేవిధంగా మనకు 6th ప్లేస్లో వచ్చేసి మనకు యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి పౌండ్ ఉందండి. యూకేకి సంబంధించినటువంటి పౌండ్ వచ్చేసి మనకు 6th ప్లేస్లో ఉంది. మనకు 10th ప్లేస్లో వచ్చేసి అమెరికన్ డాలర్ ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ ప్లేస్లో మనకు వచ్చేసి కువైట్ దినార్, సెకండ్ వచ్చేసి బహ్రెయిన్ దినార్, థర్డ్ ప్లేస్లో ఒమనీ రియాల్, ఫోర్త్ వచ్చేసి జోర్డాన్ దినార్ ఉందండి. 6th ప్లేస్లో మనకు యూకేకి సంబంధించినటువంటి పౌండ్ ఉంది. 10th ప్లేస్లో అమెరికాకు సంబంధించిన డాలర్ ఉంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైనటువంటి కరెన్సీ 2024 జాబితాలో ఇండియన్ రూపీ 10th ప్లేస్లో ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇండియాకి సంబంధించిన రూపీ వచ్చేసి 15th పొజిషన్లో ఉందండి, 15వ స్థానంలో ఉంది. సో ఇది చూసుకోండి. అదేవిధంగా ఫోర్బ్స్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లో కలదని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకు రాంగ్ అవుతుంది. సో ఇది మనకి ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉందండి, న్యూ జెర్సీ పట్టణంలో ఉంది. న్యూ జెర్సీ సిటీలో మనకు అమెరికాలో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఉంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా మనకు ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం చూసినట్టు ఫోర్బ్స్కి సంబంధించినటువంటి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం మనం చూసుకున్నట్లయితే న్యూ జెర్సీ పట్టణంలో ఉంది. అయితే రీసెంట్గా అత్యంత శక్తివంతమైన కరెన్సీ 2024 జాబితాతో పాటు అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నటువంటి జాబితాకు సంబంధించి అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నటువంటి దేశాల జాబితాను కూడా మనకు ఫోర్బ్స్ ప్రకటించడం జరిగింది. సో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నటువంటి జాబితాలో మనకు ఫస్ట్ ప్లేస్లో అమెరికా దేశం ఉందండి. ఫస్ట్ ప్లేస్లో మనకు అమెరికా దేశం ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు జర్మనీ ఉందండి. సెకండ్ ప్లేస్లో జర్మనీ. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు ఇటలీ ఉంది. మనకు 4th ప్లేస్లో వచ్చేసి ఫ్రాన్స్ ఉందండి. సో ఈ వరుస స్థానాలు చూసుకున్నట్లయితే అత్యధికంగా బంగారం నిల్వలు కలిగి ఉన్నటువంటి దేశాల జాబితాలో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో జర్మనీ, థర్డ్ ప్లేస్లో ఇటలీ, 4th వచ్చేసి ఫ్రాన్స్ ఉంది. మనకు భారతదేశం వచ్చేసి మనకు 9వ స్థానంలో ఉంది. సో మనకు ఇది చూసుకోవాల్సి ఉంటుందండి. ఫోర్బ్స్ ఇటీవల మనకు 2 జాబితాలు విడుదల చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు అత్యంత శక్తివంతమైనటువంటి కరెన్సీల యొక్క జాబితా, అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి మనకు అత్యధికంగా బంగారం నిల్వలు కలిగి ఉన్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి జాబితాను విడుదల చేయడం జరిగింది. సో ఈ 2 స్థానాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి స్థానం చూసుకున్నట్లయితే మనకు అత్యధిక శక్తివంతమైనటువంటి కరెన్సీలలో మనకు 15వ స్థానము, మనకు అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నటువంటి దానిలో భారతదేశానికి 9వ స్థానం వచ్చింది, చూసుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 4వ విడత స్టార్టప్స్ ర్యాంకింగ్ 2022ని కేంద్ర మంత్రి విడుదల చేసినారు అని చెప్పేసి ఇచ్చాడు. బెస్ట్ పర్ఫార్మర్గా గుజరాత్ నిలిచిందన్నాడు. టాప్ పర్ఫార్మర్ టైటిల్ని కేరళ గెలుచుకున్నది అని చెప్పేసి ఇచ్చాడు. 4th వచ్చేసి స్టార్టప్ డేగా మనకు జాన్ 18ని జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 3, 4 సరైనవి, డి వచ్చేసి మనకు 1, 2, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 4వ విడత స్టార్టప్ ర్యాంకింగ్స్ని 2022కి సంబంధించి దీని యొక్క డాటాని 2024లో కేంద్ర మంత్రి మనకు విడుదల చేశారని చెప్పేసి ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఇది మనకు 4th ఎడిషన్ స్టార్టప్ ర్యాంకింగ్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది 2022కు సంబంధించినటువంటి డాటా, కాకపోతే 2024లో దీనికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ దీనికి సంబంధించి డాటాను విడుదల చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ డాటాకు సంబంధించి విడుదల చేసిన దాంట్లో మనకు బెస్ట్ పర్ఫార్మర్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి మనకు గుజరాత్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు టాప్ పర్ఫార్మర్ టైటిల్ అని చెప్పేసి ఉంటుంది, దానికి సంబంధించి మనకు కేరళ గెలుచుకుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. స్టార్టప్ డేని మనకు జాన్ 18న జరుపుతారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకు జాన్ 16న జరుపుతారు. స్టార్టప్ డే వచ్చేసి మనకు జాన్ 16న జరుపుతారు. ఎందుకంటే మనకు స్టార్టప్ పథకానికి సంబంధించి 2016, సో 2016 జనవరి 16వ తారీఖున మనకి ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంకుర సంస్థల్ని ప్రోత్సహించడం. సో మనకి ఏదైతే అంకుర సంస్థలు అని చెప్పేసి ఉంటాయో ఈ యొక్క వాటిని ప్రోత్సహించడం కోసం వచ్చితే మనకు స్టార్టప్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు స్టార్టప్ డేగా మనకు ఎవ్రీ ఇయర్ జాన్ 16ని జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి దాంట్లో 1, 2, 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయినవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకి స్టార్టప్స్ ర్యాంకింగ్లో భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేటగిరీలుగా విభజించడం జరిగింది. సో అందులో మన తెలంగాణకు సంబంధించినటువంటి కేటగిరీ వచ్చేసి మనకు సెకండ్ కేటగిరీ వచ్చేసి తెలంగాణగా ఉంది. అదేవిధంగా మనకు థర్డ్ కేటగిరీగా మనకు ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది. సో ఇవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి దాంట్లో మనకు తెలంగాణ రాష్ట్రం ఉంది. అదేవిధంగా థర్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టార్టప్స్ ర్యాంకింగ్స్లో థర్డ్ కేటగిరీగా మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఈ డాటా కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి దాంట్లో 1, 2, 3 సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పిఎం జన్మన్ పథకాన్ని 2023 నవంబర్ 15న ప్రారంభించారు అని చెప్పేసి ఇచ్చాడు. ప్రధాన్ మంత్రి జన్మన్
పథకంలో భాగంగా పీవీటీజీలకు గృహ నిర్మాణాలు అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి ఇచ్చాడు. దేశంలో మొత్తం 72 పీవీటీజీలు కలవన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇది మనకి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి పథకంగా చూసుకోవాల్సి ఉంటుంది. పిఎం జన్మన్ ప్రధాన్ మంత్రి జన్జతి ఆదివాసీ అన్యాయ మహా అభియాన్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకు పిఎం ప్రధాన్ మంత్రి, జే వచ్చేసి మనకు జన్జతి, సో జన్జతి, ఏ వచ్చేసి మనకు ఆదివాసీ, ఎన్ వచ్చేసి న్యాయ, ఎం వచ్చేసి మనకు మహా అభియాన్ అని చెప్పేసి ఉంటుంది. ఎంఏ అని వచ్చేసి మనకు మహా అభియాన్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇదేంటంటే జన్జతీయ గౌరవ దివాస సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. జన్జతీయ యొక్క గౌరవ దివాస్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ యొక్క డేట్ వచ్చేసి గుర్తుంచుకోండి, ఇది మనకు ఈ జన్జతీయ యొక్క గౌరవ దివాస్ యొక్క జన్మదినం సందర్భంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ పిఎం జన్మన్ పథకంలో భాగంగా పీవీటీజీలకు సంబంధించి గృహ నిర్మాణాలు అవస్థాపన సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. మనకు పర్టికులర్లీ వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఉంటుంది కదా పీవీటీజీలు. సో దీనికి సంబంధించి వారికి గృహ నిర్మాణాలు కల్పించడం కావచ్చు, అవస్థాపన సౌకర్యాలు, రోడ్డు సౌకర్యాలు కావచ్చు, విద్యా సౌకర్యాలు, అదేవిధంగా వైద్యము, రోడ్లు, ఈ సౌకర్యాలు మనకు అవస్థాపన సౌకర్యాలు కల్పించడం, వారికి సంబంధించినటువంటి త్రాగునీరు సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ నిర్మాణాలను మనకు అవస్థాపన సౌకర్యాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా వీరికి గృహ నిర్మాణాలు మరియు అవస్థాపన సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దేశంలో మొత్తం 72 పీవీటీజీలు కలవని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో దేశం మొత్తం మీద ఉన్నటువంటి పీవీటీజీలు మనకు 75 ఉన్నాయండి, చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం పీవీటీజీలు వచ్చేసి 4. సో పీవీటీజీ అంటే ఏంటంటే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి గిరిజన సమూహాన్ని మనం పీవీటీజీలుగా అంటారు. ఇది మనకు తెలంగాణకు సంబంధించి 4 పీవీటీజీలు మనకు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ వచ్చేసి చెంచులు, సెకండ్ వచ్చేసి మనకు కొండరెడ్లు ఉంటుంది, కొండరెడ్లు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొల్లాంస్గా చూసుకోవాల్సి ఉంటుంది, తర్వాత తోటిలు. సో ఈ 4 పీవీటీజీలుగా మనకు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క పథకం యొక్క ప్రారంభం తేదీ వచ్చేసి 2023 నవంబర్ 15గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల మనం దీనికి సంబంధించి మనకు వార్తలో ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన దాని ప్రకారం మనకు 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024ని కేంద్ర ప్రభుత్వం 19 మందికి ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు. 5 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు 6 విభాగాలలో కృషి చేసిన వారికి అవార్డులు ప్రకటిస్తారని చెప్పేసి ఇచ్చాడు. తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ సూర్యప్రకాష్కి అవార్డు లభించిందని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024ని కేంద్ర ప్రభుత్వం 19 మందికి ప్రకటించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఈ యొక్క రాష్ట్రీయ బాల పురస్కారాలు అనేటువంటివి మనకు కేంద్ర మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ వారు మనకు ఎవ్రీ ఇయర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా 5 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకి 6 విభాగాలలో కృషి చేస్తున్న వారికి అవార్డు ప్రకటిస్తారని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి ఈ స్టేట్మెంట్లో చూసుకున్నట్లయితే 5 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకి అవార్డు ఇస్తారు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఇచ్చేటువంటి విభాగాలు వచ్చేసి మనకు 7 విభాగాలు ఇస్తారండి, 7 విభాగాల నుంచి ఇస్తారు కాబట్టి ఓవరాల్గా మనకు సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. తెలంగాణ నుంచి మనకు పెండ్యాల లక్ష్మీప్రియ అనేటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ సూర్యప్రకాష్కి అవార్డు లభించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు పెండ్యాల లక్ష్మీప్రియ వచ్చేసి మనకు కళలు సంస్కృతి అనేటువంటి విభాగం నుంచి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు సూర్యప్రకాష్కి క్రీడలు విభాగంలో దీనికి సంబంధించి అవార్డు రావడం జరిగిందండి. సో ఇచ్చిన దాని ప్రకారం మనకు 1-3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అయితే మనకి వీళ్ళకి ఇచ్చేటువంటి 7 విభాగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సాహసం చేసినటువంటి విభాగం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కళలు సంస్కృతి, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పర్యావరణ పరిరక్షణ విభాగం ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి నవకల్పన. సో ఫోర్త్ వన్ వచ్చేసి నవకల్పన. ఫిఫ్త్ వచ్చేసి మనకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము. అదేవిధంగా 6th వన్ వచ్చేసి సామాజిక సేవ. నెక్స్ట్ 7th వన్ వచ్చేసి క్రీడలు. సో ఈ యొక్క 7 విభాగాలకు సంబంధించి మనకు 5 నుంచి 18 సంవత్సరాలలోపు ఉన్నటువంటి బాలబాలికలకి ఈ యొక్క అవార్డులు ప్రకటించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకు తెలంగాణ నుంచి మనకు పెండ్యాల లక్ష్మీప్రియకు అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్ సూర్యప్రకాష్కి క్రీడలు విభాగం నుంచి అవార్డు రావడం జరిగింది. సో ఈ ఇయర్లో మనకు 19 మందికి ఈ యొక్క అవార్డును ప్రకటించడం జరిగిందండి. సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1-3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఇటీవల చంద్రునిపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా జపాన్ నిలిచింది అని చెప్పేసి ఇచ్చాడు. మనకు
సెకండ్ వన్ వచ్చేసి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ స్లిమ్ వాహక నౌక ద్వారా ఈ యొక్క ప్రయోగాన్ని నిర్వహించిందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ వన్ వచ్చేసి దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా జపాన్ నిలిచింది అని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇటీవల చంద్రుడి పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా జపాన్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ 1 అంటే కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీనికన్నా ముందు మనకు అమెరికా చేయడం జరిగింది. సో అమెరికా వచ్చేసి మనకు అపోలో అనేటువంటి పేరుతో ప్రయోగం చేయడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి మనకు రష్యా చేయడం జరిగిందండి. రష్యా వచ్చేసి మనకు లూనా పేరుతో చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు చైనా చేయడం జరిగిందండి. చైనా వచ్చేసి మనకు చాంగ్ పేరుతో. సో రీసెంట్గా మనకు భారతదేశానికి సంబంధించి 4th ప్లేస్లో మనకు భారత్ అనేటువంటిది చంద్రయాన్ అనేటువంటి పేరుతో ప్రయోగాలు చేయడం జరిగింది. సో జపాన్ తనకు సంబంధించినటువంటి వాహక నౌక వచ్చేసి మనకు స్లిమ్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకి యొక్క వీటి పేర్లు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. అమెరికా వచ్చేసి మనకు అపోలో అనేటువంటి పేరుతో చేయడం జరిగింది. రష్యాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు లూనా, అదేవిధంగా చైనా వచ్చేసి మనకు చాంగ్ అనేటువంటి పేరుతో, భారత్ వచ్చేసి మనకు చంద్రయాన్ పేరుతో ఈ యొక్క ప్రయోగాలు నిర్వహించడం జరిగింది. జపాన్ తన యొక్క నిర్వహించినటువంటి పేరు వచ్చేసి స్లిమ్గా ఉందండి. సో స్లిమ్ యొక్క అబ్రివేషన్ వచ్చేసి మనకు సెకండ్ స్టేట్మెంట్ ఉంది చూడండి. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనేటువంటి వాహక నౌక ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ల్యాండర్ పేరు వచ్చేసి మనకు లూనార్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ల్యాండర్గా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి రోవర్, సో మనకు చంద్రుని యొక్క ఉపరితలం మీద దిగి మనకు చేసేటువంటిది ఉంటుంది కదా, అది రోవర్ వచ్చేసి దాని యొక్క పేరు వచ్చేసి మనకు లూనార్ ఎక్స్కర్షన్ అని చెప్పేసి ఉంటుంది. లూనార్ ఎక్స్కర్షన్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి రోవర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు స్టేట్మెంట్ 1-2 సరైనవి అవుతుంది. అదేవిధంగా మనకు థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా జపాన్ నిలిచిందని చెప్పేసి ఇచ్చాడు. మనకి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో దక్షిణ ధ్రువం పైన మనకు సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి చరిత్ర రికార్డ్ అనేటువంటి భారత్ పేరు మీద ఉంది. మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువం పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారతదేశం నిలిచిందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అదేవిధంగా నేను చంద్రయాన్ 3కి సంబంధించి నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా చూడొచ్చు. సో అందులో భాగంగా నేను చంద్రయాన్ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిగతా దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్కి సంబంధించి కూడా నేను అందులో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన భవనం జెడ్డా టవర్స్ సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయనున్నారు అన్నాడు. సెకండ్ వన్ వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన రామ మందిరాన్ని ఆస్ట్రేలియాలో నిర్మాణం చేయబోతున్నారు అని ఇచ్చాడు. థర్డ్ వన్ వచ్చేసి దేశంలోనే పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు స్టేట్మెంట్ 1లో ప్రపంచంలో ఎత్తైన భవనం జెడ్డా టవర్స్ సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయనున్నారని ఇచ్చాడు. మనకు స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుందండి. మనకు జెడ్డా టవర్స్లో ఇది దీనికి సంబంధించి మనకు సౌదీ అరేబియాలో ఉంది. దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి మనకు 1000 మీటర్స్ అండి. 1000 మీటర్స్ ఎత్తుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దీనికన్నా ముందు మనకు బుర్జా ఖలీఫా ఉండేదండి. బుర్జా ఖలీఫా వచ్చేసి మనకు ప్రపంచంలో ఎత్తైనటువంటి భవనంగా ఉండేది. సో దీని యొక్క ఎత్తు వచ్చేసి మనకు 828 మీటర్లు. సో 828 మీటర్లతో ఉండేది. మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి దుబాయ్ వేదికగా ఉండేది బుర్జా ఖలీఫా. సో దీన్ని మించినటువంటి అత్యధికంగా ఎత్తైనటువంటి భవనం మనకు జెడ్డా టవర్స్లో రాబోతుంది. దీని యొక్క ఎత్తు వచ్చేసి మనకు 1000 మీటర్స్గా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది సౌదీ అరేబియాలో ఏర్పాటు చేయబోతున్నారు. సో మనకు ప్రపంచంలోనే ఎత్తైన రామ మందిరాన్ని మనకు ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేయనున్నారని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనకు ఆస్ట్రేలియాలో దీనికి సంబంధించినటువంటి రామ మందిరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. దేశంలోనే పొడవైనటువంటి సముద్రపు వంతెన అటల్ సేతుని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు దేశంలోనే పొడవైనటువంటి సముద్రపు వంతెన అనేటువంటిది మనకు అటల్ సేతు. సో దీన్ని మనకు సంబంధించి ముంబై నుంచి సో మనకి ఇది మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్నారు అండి. దీన్నే మనకు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అంటారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. సో ఇది మనకు మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. సో ఆల్రెడీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కూడా పూర్తయింది. సో మనం దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇది మహారాష్ట్రలో ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ థర్డ్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఈ 3 స్టేట్మెంట్స్ కూడా 3 వేరు కరెంట్ అఫైర్స్గా చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు 2024 మనకు జనవరి 22వ తారీఖున మనకు రామ్లల్లా బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటి జరిగిందండి. మనకు ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. 2024 సో 2024 జనవరి 22 జాన్ 22న రామ్లల్లా లేదా బాలరాముని యొక్క
ప్రాణ ప్రతిష్ఠ జరగడం జరిగింది. దీని యొక్క విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసి మనకు 51 అంగుళాలండి. సో 51 అంగుళాలతో దీని యొక్క విగ్రహం ఎత్తు ఉంది. దీని యొక్క రూపకర్త వచ్చేసి మనకు అరుణ్ యోగిరాజ్ మన కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. దీనికి సంబంధించినటువంటి రూపశిల్పిగా ఉన్నారు. సో ఈ యొక్క మనకు ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి దేవాలయం వచ్చేసి మనకు నగర శైలిలో నిర్మాణం చేయడం జరిగింది. సో నగర శైలిలో నిర్మాణం చేయడం జరిగింది. సో దీని యొక్క మనకు పొడవు వెడల్పులు చూసుకున్నట్లయితే 380 అడుగుల యొక్క పొడవు. సో దాని యొక్క పొడవు వచ్చేసి దేవాలయం యొక్క పొడవు వచ్చేసి 380 అడుగులు. సో దాని యొక్క వెడల్పు వచ్చేసి 250 అడుగుల వెడల్పు ఉంది. అదేవిధంగా దాని యొక్క ఎత్తు వచ్చేసి 161. సో 161 అడుగుల ఎత్తుతో దీని యొక్క నిర్మాణం చేయడం జరిగింది. సో ఓవరాల్గా దానికి ఉపయోగించినటువంటి స్తంభాలు వచ్చేసి 392 స్తంభాలు. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరము. సో దానికి సంబంధించినటువంటి బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22, 2024 జరిగింది. విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసి 51 అంగుళాలుగా ఉంది. రూపకర్త వచ్చేసి మనకు అరుణ్ యోగిరాజ్ కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క దేవాలయం ఒక నగర శైలిలో నిర్మాణం చేయడం జరిగింది. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల యొక్క ఎత్తుతో దీని యొక్క నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా 392 స్తంభాలు దానిలో కలవని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు ఈ యొక్క బాలరామునికి సంబంధించినటువంటి దానికి సంబంధించి పూర్తి సమాచారం నేను మరొక క్వశ్చన్లో తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తానండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 2013-14 నుంచి 2022-23 నాటికి పేదలు 24.82 కోట్లు తగ్గినారు అని నీతి ఆయోగ్ తన యొక్క నివేదికలో పేర్కొన్నదని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో నీతి ఆయోగ్ తన యొక్క నివేదిక ప్రకారం 2022-23 పేదల శాతం 11.28%గా ఉన్నది అని చెప్పేసి పేర్కొనడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి నీతి ఆయోగ్ తన నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్లో పేదరికం 50% కంటే ఎక్కువగా తగ్గిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా మల్టీ పావర్టీ ఇండెక్స్ MPI అంటే మల్టీ పావర్టీ ఇండెక్స్ని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. ఏ వచ్చేసి 1, 2, 3 సరైనవి, బి వచ్చేసి 2, 3, 4 సరైనవి, సి వచ్చేసి 1, 2, 4 సరైనవి, డి వచ్చేసి 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో నీతి ఆయోగ్ రీసెంట్గా మనకు మల్టీ పావర్టీ ఇండెక్స్కి సంబంధించినటువంటి డాటాను రిలీజ్ చేయడం జరిగింది. సో అది మనకు 2013-14తో పోలుస్తూ 2022-23కి సంబంధించి డాటా ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క 9 సంవత్సరాల డాటాకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 9 సంవత్సరాల పీరియడ్లో పేదలు వచ్చేసి మనకు 24.82 కోట్లు తగ్గినారని చెప్పేసి నీతి ఆయోగ్ తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో నీతి ఆయోగ్ తన యొక్క నివేదిక 2022-23 ప్రకారం పేదల యొక్క శాతం 11.2%గా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా మనకు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి నివేదిక ప్రకారం ఈ యొక్క ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పేదరికం 50% కంటే ఎక్కువగా తగ్గిందని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, నెక్స్ట్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంటుందండి. సో ఈ యొక్క 3 రాష్ట్రాల్లో పేదరికం అనేటువంటిది 50% కంటే ఎక్కువగా తగ్గింది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ఓవరాల్గా రాంగ్ అయిపోతుంది. వరుసగా ఉన్నటువంటి రాష్ట్రాలు వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పేదరికం 50% కంటే ఎక్కువగా తగ్గినారుగా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు వరల్డ్ వైడ్గా మల్టీ పావర్టీ ఇండెక్స్ పేదరికానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ప్రచురిస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 2, 4 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నీతి ఆయోగ్ దీనికి సంబంధించినటువంటి డాటా మనకు జనవరి మంత్లో దీనికి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో నీతి ఆయోగ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుందండి. సో నేను నీతి ఆయోగ్ సంబంధించి కూడా సపరేట్ వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూడాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకు నీతి ఆయోగ్ అనేటువంటిది మనకు 2015 జనవరి 1వ తారీఖున దీనికి సంబంధించినటువంటి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకు ఒక చట్టబద్ధ సంస్థ కాదు, రాజ్యాంగబద్ధ సంస్థ కూడా కాదండి. ఇది మనకు ఒక కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఏర్పడినటువంటి సంస్థగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డాటా చూసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి మల్టీ పావర్టీ ఇండెక్స్ డాటా అనేటువంటిది మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం ఉన్నటువంటి డాటా మొత్తం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ 2లో ఒక 12 క్వశ్చన్స్ దానికి సంబంధించి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.